కాదంటారా? మేము దీనికే కట్టుబడి ఉన్నామంటారా? లేదా షేప్ వచ్చాక ఏమైనా కొత్త రకం గేమ్ డ్రామా స్టార్ట్ చేస్తారా? బొత్స సత్యనారాయణ గారికి తెలుసు ఎందుకు డ్యామేజ్ జరిగింది, ఏం జరిగింది అనేది. అందుకని ఆయన పాపం డ్యామేజీని కొంచెం నివారణ చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జవహర్ గారు చెప్పినట్టు అక్కడ వినేవాడు ఉండాలి కదా. అధ్యక్షుడు ఆయన వినే అధ్యక్షుడు కాదు ఆయన. అందువల్ల ఏంటంటే ఆయన కనీసం అవగాహన కూడా లేదు. ఎక్కడ మనం ఏ పని చేస్తే పరిపాలనలో ఏ విధంగా చేస్తే మనం గెలుస్తాం, ఏ విధంగా చేస్తే వ్యతిరేకత వస్తుందన్న అవగాహన కూడా లేదు. ఇందాక ఆయన చెప్పినట్టు ఏదో స్వామీజీని పట్టుకుని అలాంటివన్నీ చేస్తే ఎలా గెలుస్తారు? ప్రజల అభిమానానికి సంపాదిస్తే గెలుస్తారు. కానీ ఇవాళ 3 రాజధానులు అంటే అక్కడ విశాఖపట్నంలో కూడా ఓడిచ్చారు కదా. ఇప్పుడు బొత్స గారు ఇప్పుడు మాట మార్చిన తర్వాత ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎలాగో తెలివైన వాళ్ళే, విశాఖపట్నం వాళ్ళు తెలివైన వాళ్ళే, వీళ్ళు డ్రామాలు అని చెప్పి వాళ్ళు అక్కడ ఓడించారు. అందువల్లే ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది కదా. మళ్ళీ వీళ్ళు మాట మారుస్తున్నారు, రోజుకో మాట మారుస్తున్నారు. అంటే విశాఖపట్నం వాళ్ళు వీళ్ళని నమ్మడానికి లేదు, ఇక్కడ అమరావతి వాళ్ళు నమ్మడానికి లేదు, కర్నూలు వాళ్ళు నమ్మడానికి లేదు. ఎందుకంటే కర్నూలులో కోర్టు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, 5 ఏళ్ల పరిపాలన అవకాశం ఇచ్చినా కూడా ఏమీ చేయలేకపోయారు. సో అందువల్ల ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి వెళ్ళి. అందుకే ఇందాక నేను చెప్పా వీళ్ళు నేను అందుకే స్ట్రెస్ చేస్తున్నాను. కొంచెం షేప్ వచ్చి ఇందాక పంచుమతి అనురాధ గారు ఏమన్నారు, 2027 మా టార్గెట్ అండి, అసలు డబ్బులు సార్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు షేప్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్త తీసి ప్రజలందరినీ నమ్మిస్తే ఎందుకు నమ్మరు? మన చంద్రబాబు గారు అన్నారు ఇలా కుట్రలు వేరే లెవెల్లో ఉంటాయని. ఏం చేయలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి, అందుకే నేను అంటున్నా మొదటి నుంచి నేను మొత్తుకునేది ఏంటంటే కేంద్ర సంస్థలను తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఒక్కసారి కనుక మీరు కేంద్ర సంస్థలను తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఇంకా దాని తర్వాత ఇంకెవరు కలపలేరు. మన రాష్ట్రానికి సంబంధించినవి ఎన్ని పెట్టినా కూడా దాన్ని అటు ఇటు మార్చే అవకాశం ఉంటుంది. అందుకనే కేంద్ర సంస్థలని కనుక ఇమ్మీడియట్ గా అక్కడ లాంచ్ చేసేస్తే ఆర్బీఐ దగ్గర నుంచి మిగతా అన్ని సంస్థలని కనుక అక్కడ లాంచ్ చేసేస్తే ఆ తర్వాత ఇంకెవ్వరు వచ్చినా ఏం కదపలేరు. 2027 అని ఎందుకన్నారో కానీ ఆవిడ మంచి మాట అన్నారు. ఎందుకంటే చెప్తానంటే 2027లో మొత్తం దేశవ్యాప్తంగా మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ 2029 దాకా మేము ఉంది మాకు అనుకోవడం పొరపాటు. ఏ నిమిషాలైనా రాజకీయాలు మారచ్చు. అందువల్ల 2027 టార్గెట్ గానే మీరు ఏం చేసినా కూడా చేయాలి. అక్కడ పోలవరంలో ఏం చేసినా మీరు 2027 లోపు చేయాలి. అమరావతిలో ఏం చేసినా 2027 లోపు చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే లాస్ట్ టైం 5 సంవత్సరాలు ప్రయత్నం చేసి చేయలేకపోయారని అలా పేరు వచ్చిందో, ఇప్పుడు కూడా మీరు చేద్దామన్న ప్రయత్నం ఉన్నా కేంద్రం మీకు డబ్బులు ఇస్తున్నా కూడా ఎలక్షన్లు సడన్ గా వచ్చేస్తే కనుక మీరు ఏమి చేయలేని పరిస్థితి. మరి అందుకే జవహర్ గారు ఆర్బీఐ గానీ లేకపోతే జోనల్ ఆఫీసర్స్ ని గానీ తొందరగా రప్పించేందుకు ఏమైనా చేస్తున్నారా ట్రై?